కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి చదువుకుంటా. మీరు చూస్తున్నారు వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్. ఇది మనకి కప్రా మున్సిపాలిటీలో పద్మశాలి టౌన్షిప్లో వస్తుంది. నేను ఈ లొకేషన్లో రెగ్యులర్గా వీడియోస్ తీసుకొని వస్తున్నాను. G+1 G+2 ఇండిపెండెంట్ హౌసెస్ కూడా నేను మీకు వచ్చాను. అదేవిధంగా మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. నేను రెగ్యులర్గా వీడియోస్ తీసుకొస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ చూడాలనుకున్నా నా వెబ్సైట్లో నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ షేర్ చేశాను. అది కూడా చెక్ చేయండి. మీరు ఛానల్లో మొదటిసారిగా వస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి 20x50 డైమెన్షన్స్తో టోటల్ 122 స్క్వేర్ యార్డ్స్లో చాలా మంచిగా వస్తుందండి. టోటల్ 2100 SFT దాకా వస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు హై ప్రెషర్ లామినేట్ టైప్లో ఒక ఫినిషింగ్ అయితే వచ్చింది. మీరు అది కూడా గమనించవచ్చు. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి ఇంటికి ఎక్స్టీరియర్లో కూడా 3 కలర్స్ దాకా యూజ్ చేశారు. మెరూన్, క్రీమ్ కలర్, ఇంకా బ్రౌన్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా అయితే వచ్చిందో డూప్లెక్స్లో మొత్తం నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి 2 కార్లు పెట్టుకోవడానికి స్పేస్ అయితే వచ్చిందండి. మీరు అది కూడా బాగా గమనించవచ్చు. 2 కార్లు ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ర్యాంప్ మీరు గమనిస్తే మనకి మొత్తం గ్రానైట్ తోటి కంప్లీట్గా ర్యాంప్ అయితే వచ్చింది. మీరు చూడవచ్చు. అది కూడా గ్రానైట్ ర్యాంప్ వచ్చి కాంక్రీట్ వచ్చి మొత్తం సీసీ రోడ్స్ మొత్తం మనకి టార్ రోడ్స్ వచ్చాయి. 33 ఫీట్ రోడ్ వరకు వచ్చిందండి. మీరు చూడొచ్చు 33 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తున్నాను. ఇవి గేట్స్ కూడా మీరు చూడొచ్చు. డబల్ సైడ్ ఫోల్డ్ అవుతాయండి గేట్స్ కూడా. సో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇంటి లోపలికి రాగానే మనం 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. 2 కార్స్ పార్క్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొక బైక్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ముందుగా చూస్తే ఇక్కడ ఎలివేషన్లో, ఫ్రంట్ ఎలివేషన్లో మనకి బీచ్ కలర్ టైల్ అయితే వేశారు. మనకి 2x4 టైల్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. గోల్డ్ గ్లాస్ కూడా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇండియన్ టేక్వుడ్ డోర్ కూడా వచ్చిందండి. మీరు చూడవచ్చు. ఇండియన్ టేక్వుడ్ డోర్ అయితే వచ్చింది. ఈ విధంగా ఇండియన్ టేక్వుడ్ డోర్ అయితే వచ్చింది. నేను దగ్గరగా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇండియన్ టేక్వుడ్ అయితే వచ్చింది. మరి అది కూడా గమనించవచ్చు. చాలా బాగా వచ్చింది. నేను ఇంటికి నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి 2 ఫీట్ 2.5 ఫీట్ దాకా స్పేస్ అయితే వచ్చింది. ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లివింగ్ స్పేస్, అదేవిధంగా కింద బెడ్రూమ్, కిచెన్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తున్నాను. డైనింగ్ కూడా చూపిస్తాను. సో మీరు చూడొచ్చండి. మనకి లివింగ్ స్పేస్ అనేది ఈ విధంగా వస్తూ చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి బెడ్రూమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ముందుగా నేను మీకు కిచెన్ చూపించి, డైనింగ్ స్పేస్ చూపించి తర్వాత బెడ్రూమ్స్ చూపిస్తాను. మీరు చూడొచ్చు. మనకి కిచెన్ అనేది 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా 3x3 డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా వచ్చింది. ఇది చాలా బాగా కనిపిస్తుంది. మనకి మిక్సీ ఓవెన్కి పోర్ట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైయర్కి, చిమ్నీకి కూడా పోర్ట్స్ కూడా ఇచ్చారు. చాలా బాగా వచ్చిందండి. మనకి స్పేస్ కూడా కిచెన్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా స్పేస్ అయితే వస్తుంది. మనం ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఫ్రిడ్జ్ యూనిట్ అయితే ఇక్కడ వస్తుంది. అదేవిధంగా వాష్ యూనిట్ కూడా ఇక్కడే వస్తుంది. మీరు చూడొచ్చు. అది కూడా ఇప్పుడు నేను మీకు ఇంటి వెనకల సైడ్ వాష్ ఏరియా ఏదైతే వచ్చిందో అది ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ అయితే వచ్చింది ఈ విధంగా. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి వాష్ ఏరియా అనేది ఈ విధంగా వచ్చిందండి. చూడొచ్చు మీరు. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్ళి బెడ్రూమ్స్ ఎలా వచ్చాయో అది చూపిస్తాను. ముందుగా మనకి బెడ్రూమ్ అనేది క్వీన్ సైజ్ బెడ్ సరిపోయేంతగా చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు. మనకి సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. అల్మారా స్పేస్ కూడా వచ్చి, షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే అటాచ్ కామన్ టాయిలెట్ బాత్ అయితే వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్లో. మీరు చూడొచ్చు. అది కూడా ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా మనకి టీవీ యూనిట్ అనేది స్టేర్స్ కింద వస్తుందండి. ఇక్కడ ఇదంతా సీటింగ్ స్పేస్ అవుతుంది. లేదన్నా 5 to 6 మెంబర్స్ కూర్చోడానికి సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు గమనిస్తే స్టేర్స్ నేను మీకు చూపిస్తున్నాను. స్టేర్స్ నుంచి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. లాంజ్ ఏరియా కూడా మనకి చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూడొచ్చు. మనకి 20x50 డైమెన్షన్స్ వచ్చింది కాబట్టి డెప్త్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే నార్త్ ఈస్ట్లో ఒక పూజా రూమ్ అయితే వచ్చింది. 2 కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వచ్చింది. అదేవిధంగా లాంజ్ ఏరియా నేను మీకు చూపిస్తున్నాను. మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. మొత్తం
ఒక 4 to 5 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ కూడా వస్తుంది, చాలా బాగా వచ్చి. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే నార్త్ సైడ్లో మనకి ఒకటి 3x4 డైమెన్షన్స్తో విండో ఇక్కడ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా 3x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. నేను ముందుగా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా బాగా వస్తుందండి. మనకి ఈ విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా బాగా వస్తుంది. ఇంటికి వెనకల సైడ్ ఈస్ట్ సైడ్ మనకి ఒక విండో 3x4 డైమెన్షన్స్తో, ఇంకొకటి సౌత్ సైడ్ 3x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి బాల్కనీ కూడా వస్తుందండి. మనకి ఇంటి వెనకల వైపు ఈ విధంగా ఒక 2 చైర్లు పట్టేంత స్పేస్ అయితే వస్తుంది, మీరు అది కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే వచ్చిందో అక్కడికి నేను చూపిస్తాను. ఈ బెడ్రూమ్కి తగ్గినట్టుగా మనకి వాష్రూమ్ అయితే ఇక్కడ కామన్గా ఇచ్చారండి, అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కామన్గా ఇచ్చారు, చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించిన తర్వాత బాల్కనీ స్పేస్ కూడా చూపిస్తాను. మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి 16x12 దాకా వచ్చింది, చాలా స్పేషియస్గా వచ్చిందండి. 16 కాదు 14 అయితే వచ్చింది, 14x12 ఫీట్ దాకా వచ్చింది, చాలా స్పేషియస్గా వచ్చింది. ఈ రూమ్ చూడొచ్చు మీరు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వచ్చిందండి. ఇది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, 6x6 దాకా వచ్చింది. సో చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి ఇంటికి వెస్ట్ సైడ్లో ఒకటి 1.5 feet by 4 feet డైమెన్షన్స్తో విండో, ఇంకొకటి 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ముందుగా మనకి ఫ్రంట్ సైడ్లో బాల్కనీ కూడా వచ్చిందండి. ఈ విధంగా ఒక 3 members 4 members కూర్చునే కెపాసిటీ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. మనకి ఇదంతా మెయిన్ రోడ్, 80 feet రోడ్ వస్తుంది. సో చాలా బాగా వచ్చిందండి. సో ఇంతసేపు నేను మీకు 122 square yardsతో 122 square yards ఇండిపెండెంట్ హౌస్, 3 BHK డూప్లెక్స్, వెస్ట్ ఫేసింగ్, 20x50 డైమెన్షన్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్, టోటల్ 2100 SFT వస్తుంది. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా మనకి ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఇది 1,15 lakhs కోట్ చేస్తున్నారు. ఒకవేళ ప్రైస్ లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతాయి. ఇది కప్రా పద్మశాలి టౌన్షిప్లో వస్తుంది. మీకు ప్రైస్ కూడా మ్యాచ్ అవుతుంది. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి, నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చినట్టు ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి, నేను మీకు సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. మరో కొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.